ఏడు కొండల మధ్య కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుపతి పుణ్యక్షేత్రం. నీ భక్తి జ్వాలలు మదిలో వెలిగే ఆరంభమైన పరిణామమైన అడుగడుగునా శక్తి క్షేత్రాలతో ఎందరో మహాయోగులు తపస్సు చేసిన పుణ్యభూమి. అలాంటి పుణ్యభూమిలో ప్రపంచ శాంతి కోసం ఒక మహోన్నత ఆధ్యాత్మిక యజ్ఞం రూపుదాల్చుతోంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో నిర్వహించబడుతున్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2. ఈ మహాయజ్ఞానికి వచ్చే ప్రతి ధ్యాని కేవలం ఒక అతిథి కాదు, ధ్యానం ద్వారా ప్రపంచానికి శాంతి తరంగాలను అందించే ఒక పవిత్ర సాధకుడు. అందుకే వేలాది మంది ధ్యానుల కోసం ప్రేమతో పరిశుభ్రంగా సాత్విక అన్నప్రసాదం సిద్ధమవుతోంది. భోజనాలు పెడుతున్నారండి. మన ఇంట్లో కూడా మనం ఇలా తినవండి. టైంకి రుచికరంగా టిఫిన్ భోజనాలు మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ జానప్రసాదం కూడా పత్రిసారు ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ ప్రాముఖ్యతకు తగ్గట్టు ఆహార పదార్థాలన్నీ చాలా అద్భుతంగా అమృతంగా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఆర్గనైజేషన్ అంతా బాగుంది. మార్నింగ్ ఫుడ్ ఇంకా మధ్యాహ్నం ఫుడ్ చాలా రుచిగా ఉన్నాయి. ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంత మాకు పళ్ళెంలో అన్ని రకాలు అందిస్తున్నారండి. దాని వెనకాల ఎంతో మంది కృషి ఉంటేనే మేము అంత అద్భుతమైన అమృతమైన ఆహారం స్వీకరించగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలండి. ఇక్కడ వండేది కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రతి వంటకంలో శక్తిని నింపి ప్రతి పాత్రలో సేవాభావాన్ని జోడించి వేలాది మంది ధ్యానులకు ధ్యాన ప్రసాదంగా అందజేయనున్నారు. తినడం అనేది ఒక గొప్ప ముఖ్యమైన విషయం. నోట్లోకి ఏది వెళ్తుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. కలియుగ దైవం శ్రీనివాసుడు పాదాల చెంత ఇంత వైభోగంగా జరుగుతుందంటే ఎంతో ఆనందంగా ఉందండి. మా జీవితాలు ధన్యమైపోయినాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. ఇక్కడ ఉన్న వసతులు కానీ ఫుడ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆతిథ్యం కానివ్వండి, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయండి. ఇంత వేల మందికి ఈ భోజనాలు అరేంజ్ చేయడం అనేది ఒక పెద్ద మెరాకిలేనండి. ఇక్కడ ఇంత టయానికి వచ్చినా ఇంత వేడివేడిగా భోజనాలు ఉంటాయో ఉండవో అనుకున్నాం, కానీ ఇంత సౌకర్యంగా భోజనాలు చేయటం అంతా మాకు చాలా ఆనందంగా అనిపించింది. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే. ఇక్కడ ఎంత అద్భుతంగా అల్పాహారం భోజనం, 3 పూట్ల ఆహారం అంటే పంచభక్ష పరమాన్నాలు అంటారు కదండి, అలాగా ఇంతమంది అండి. ఇప్పుడు ఇంచుమించు వేల మంది వస్తున్నారు. అంతమందిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ మన పిఎంసి వాళ్ళు మరి ఈ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. మా గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ వారి యొక్క శక్తి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ప్రతిదీ అణువు కూడా అలా ఇక్కడ ప్రతిదీ కూడా వర్క్ జరుగుతుందండి. ప్రతి ఒక్కటి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూట్ల ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో రుచికరంగా భోజనం పెడుతున్నారండి. శుద్ధ సాత్వికమైన పత్రిజీ స్టైల్లో వంటలు చేసి పెట్టారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు ఇక్కడికి రావడం మాకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇక్కడ ఫుడ్ అంటారా, ఇంకా అసలు తినే కొన్ని తినాలనిపిస్తుంది. ఈ పత్రిజీ గారి మహిమ ఏదో ఉన్నట్టుంది. ఈ మహోన్నత ధ్యాన మహాయజ్ఞంలో ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేస్తున్న వేలాది మంది సాధకులకు అన్నప్రసాదం అందించి ఈ దివ్యమైన అన్నప్రసాద సేవలో మనము భాగస్వాములమవుదాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పత్రిజీ గారి యొక్క శక్తి ఈ విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో ఉంది కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తున్నారు. మనం నిమిత్త మాత్రులం.